హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటాం. దయచేసి అందరూ చదవడానికి ప్రయత్నించాలి. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోడు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండరు. దేశస్థుల దోషము వలన వారి అధికారులు అనేకులు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడదు. పేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక పుట్టుకొనుకో వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయి వారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించి వారు వారితో పోరాడు. దుష్టులు న్యాయం ఎటుదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించు. వంశకుడే ధర్మ సంపాదించి వానికంటే యథార్థంగా ప్రవర్తించి దరిద్రుడు వాసు. ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు, తొంతరలో సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తించు. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకుని వాడు దరిద్రులను కరుణించి వాని కొరకు దాన్ని కూడబెట్టు. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని పవగించుకుని వారి యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించి వాడు తాను త్రవ్విన గోతులో తానే పడు. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంది. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవాన్ని వందనాలు. ఈ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట ఈ ఉదయకాలం నీ పాదంలోకి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఆఖరి దినం 31వ దినం జూలై మాసం కొరకు వందనాలు. ఈ నెలంతా మీరు మమ్మల్ని కాపాడారు. ఎంతోమంది ఎన్నో ఆపదలు కూడా వెళ్ళారు, ఎన్నో అపాయాలు, ఎన్నో నష్టాలు. ఈ సమయంలో ముంబై, గుజరాత్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాంధ్ర, తెలంగాణ ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ నెలలో వరదలతో కొట్టుకుపోయాయి. అస్సాంలో అయితే నిలువ నీడలేని పరిస్థితి, ప్రజలు నిరాశ్రయులయ్యారు. మమ్మల్ని ఇంకా క్షేమంతో ఉంచారు, నెమ్మదితో ఉంచారు, ఎంతో ప్రశాంతంగా ఉంచారు. తండ్రి, మేము నీకెంతో నమ్మకమైన వారు, యథార్థమైన వారు, భక్తిగల వారు, నీతిమంతులు, ఎంతో నీతితో కూడిన జీవితాన్ని జీవించడం బట్టి కాదు, అవును దయ, నీ కృపని ఎరిగి నిన్ను స్తోత్రిస్తాను. వచ్చిన బిడ్డల కొరకు వందనాలు. అని ఇంకెవరైనా వచ్చి చిత్తబెత్త నడిపించండి. చాలామంది బిడ్డలు పనికి వెళ్ళని వారు కూడా ఖాళీగా గృహాల్లో ఉంటారు. వారందరినీ కూడా నీ సన్నిధికి వచ్చినట్టుగా ప్రోత్సహించు. సమయాలు వృధా చేసుకోకుండా సహాయం. ఇలాంటి తరుణాలు మరలా మాకు రావాలన్న రావు. మేము సోమరితనాన్ని, అలక్ష్యతను, నిర్లక్ష్యతను కలిగి ఉన్నట్లయితే నష్టపోకుండా అవకాశం. సహాయం చేయండి, బలపరచండి. మీ కార్యాన్ని జరిగించండి. మీరేమని మీ చేతులకు సమర్పిస్తాం. ఈ లేఖనం లేకపోతుండగా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇలాగ దేవుని వాక్యములో మనము చదివిన భాగంలో అనేకమైన సంగతులు, ప్రతిదీ మనకి అవసరమైనది. ఏది కూడా
మనకి పనికిరాంది లేదు. 3వ వచనం మనం చదువుకుంటే, పేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకుని పోవానికి సమానం. వర్షం వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోతున్నాయి అనుకోండి, ఆ కొట్టుకుపోయే వస్తువులతో సమానుడు ఎవరంటే పేదలను బాధించే. ఈరోజున అస్సాంలో మనం చూస్తుంటే అసలు ఇల్లు కొట్టుకుపోతున్నాయి, ఆహార వస్తువులు కొట్టుకుపోతున్నాయి, కుర్చీలు బెంచీలు అన్నీ కొట్టుకుపోతాయి. అంత భయంకరమైన మరి వరద వచ్చింది, మామూలుగా కాదు. నాకు తెలిసిన బట్టికి వాళ్ళు చెప్పడం బట్టి ఇప్పటి వరకు గత 30 ఏళ్ళగా 40 ఏళ్ళగా అలాంటిది కాదు. ఇక్కడ వాక్యంలో చెప్పడం మాత్రమే. అస్సాంను గుర్తు చేసుకున్నప్పుడు నాకేమనిపిస్తుంటే, వీళ్ళ ఆహార వస్తువులని కొట్టుకుపోవడానికి వీళ్ళు ఎప్పుడూ పేదలను బాధించి ఉంటారనిపిస్తుంది. వీళ్ళు ఇల్లు కొట్టుకుపోవడానికి, వీళ్ళ ఆహార వస్తువులు కొట్టుకుపోవడానికి, వీళ్ళు కలిగి ఉన్నవన్నీ కొట్టుకుపోవడానికి ఎప్పుడో ఎక్కడో పేదలను బాధించుంటారు. అందుకే ఆహార వస్తువులు కొట్టుకుని పో వానతో సమానం. అంత భయంకరమైనటువంటి వర్ష వాతావరణంతో అన్నీ కొట్టుకుంటుంది. ప్రజలు నిరాశ్రయలే, ఎంతో 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగులు ఉన్నవారు మీరు నమ్మితేనామండి, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయి మునిగిపోయి దాదాపు అంత ఎత్తు నీళ్లు వచ్చేసారు. రేకు ఇళ్ళు కానీ తాటేకి ఇళ్ళు కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అసలు లేవు, పూర్తిగా పడిపోయి కొంచెం పిల్లర్స్తో పట్టినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. ఈ విధంగా మరి దేవుని యొక్క వాక్యమును బట్టి మనం చూస్తున్న సత్యం ఏంటంటే, లేఖనాల్లో మనం గ్రహిస్తున్న సత్యం ఎంతో విలువైనటువంటిదిగా మనం చూస్తాం. కాబట్టి పిల్లల వాక్యములో ఏది పెద్దది. మనము మన వస్తువులన్నీ లేక మన ఇళ్ళన్నీ అమ్మేసి పేదలకు సహాయం చేయమని దేవుడు అట్లా అలాగంటలేదు. మనకున్నవన్నీ అమ్మేసి పేదలకు సహాయం చేయమని అంట. కానీ పేదలను బాధించకూడదు, వారికి సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే సహాయం. సాధారణంగా మనుషులు ధనవంతులు ఎక్కువ గౌరవిస్తారు, పేదలను లెక్క చేయరు. ఈ లోకం పరిస్థితి. సేవకులు కూడా ధనవంతులను ఎక్కువ గౌరవిస్తారు, పేదలను పెద్దగా పట్టించుకోరు. సేవకులు కూడా బుద్ధి, ఎందుకంటే ధనవంతులు అయితే డబ్బులు ఇస్తారు, పేదలు అయితే ఎవరైతే ఇవ్వలేరు కదా. అందుకొరకు ఈవెన్ పాస్టర్స్ కానీ ఈ యొక్క సంఘ కాపర్లు కానీ వారు కూడా పేదలను ఏం చేస్తారంటే పట్టించుకోరు. ఇలా దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, దేవుని వాక్యంలో మీకు తెలుసు కదా, చూడండి ఏమని రాయబడిందో. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా ఏమి రాయబడిందో మనం చూద్దాం. దేవుని వాక్యంలో స్పష్టంగా, చెడ్డవారు మంచివారు ఎదుటను, దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యం, పేదలను కటాక్షించువారు ధన్యుడు. 19:17 పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతలు 19:15 పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, పేదలను కనికరించువాడు యెహోవాకు ఏం చేస్తున్నాడు? అప్పించువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారం చేయును. కాబట్టి తప్పకుండా పేదలను 14వ అధ్యాయం 20వ వచనం, పేదలను కటాక్షించువాడు ఏమైనా ధన్యుడు. ధన్యుడు. ఇంకా మీరు కీర్తన గ్రంథంలోకి వెళ్తే అక్కడ ఇంకా మీకు కనబడుతుంటుంది. కీర్తన గ్రంథం మీరు మరి 53వ అధ్యాయము 41వ అధ్యాయం మీరు చదివారు అనుకోండి, అక్కడ పేదలను కటాక్షించువాడు ధన్యుడు. కీర్తనలో 41:1 ఆపత్కాలంలో యెహోవా వానికి ఏం చేస్తానంటే సహాయం. కాబట్టి నీవు సహాయం చేయకపోయినా పర్లా పేదలకి,
కానీ వారిని ఏం చేయకూడదు, అది బాధించకూడదు. సహాయం ఒకవేళ చేయగలిగితే చెయ్యి. నీకు సహాయం చేయగలిగినంత కెపాసిటీ సామర్థ్యత లేనప్పుడు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వారిని మనం ఏం చేయకూడదండి, బాధపడాలి. కాబట్టి మన జీవితాల్లో ప్రభువుని ఎరిగినటువంటి మనము ఎరగవలసిన సత్యం అర్థమైంది కదండి. ఈ రోజున మీరు గమనిస్తే ఐరోపా ఖండం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇవన్నీ ధన సమృద్ధితో ఉండడానికి కారణం ఏంటంటే వారు పేదలను కటాక్షించారు. ఎందుకంటే అనేక దేశాలు, భారతదేశమే కాదు, భారతదేశం, ఆఫ్రికా దేశం, ఇంకా పలు దేశాల్లో ఉన్నటువంటి పేదలకు వాళ్ళు ఏమిచ్చారండి, చేయూతనిచ్చారు. చదువుకోలేని పిల్లలకు హాస్టల్స్ కట్టించారు, స్కూల్స్ కట్టించారు. పేదవారికి ఉచిత భోజనం, ఉచిత చదువు ఇలాగ పెట్టి అద్భుతమైనటువంటి సహాయం చేశారు. అందుకే ఈరోజు కూడా వాళ్ళు ధనవంతులుగానే ఉన్నారు. ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు, కానీ వాళ్ళకు పాపరైపోతున్నట్టుగా మాత్రం కనపడట్లేదు. కారణాలు ఏంటంటే పేదలకు అప్పించువాడు, అంటే పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాడు చేసిన కార్యానికి ప్రత్యుపకారం దేవుడు చేస్తాడని 19వ అధ్యాయం 17వ వచనంలో ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దీన్ని అలవర్చుకోవలసిన వారుగా ఉన్నాం. ఒకవేళ మనం సహాయం చేయలేకపోయినా వారిని మాత్రం మనం ఏం చేయకూడదండి, బాధించకూడదు, హేళన చేయకూడదు, వెక్కిరించకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ అలా చేసినట్లయితే ఆహార వస్తువులు కొట్టుకొని పోయినా ఏమన్నాడండి అక్కడ, ఆహార వస్తువులు వానతో సమానం అంటే అలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి జాగరూకులమై ప్రభువుని వెంబడించాం. తర్వాత దేవుని వాక్యంలో 4వ వచనం మనం చూద్దాం. ఏమి రాయడం చదవండి. ధర్మశాస్త్రంను త్రోసివేవారు దుష్టులను పొగుడుచుండు, ధర్మశాస్త్రం అనుసరించి వారు వారితో పోరాడుతారా. మరొక సంగతి ఏంటంటే దేవుని వాక్యాన్ని అనుసరించేవారట దుష్టులను పొగుడుతారు. చూసారా, అనుసరించని వారు ఏం చేస్తారండి, దుష్టుల్ని పొగుడుతారు. వాక్యాన్ని అనుసరించని వారు దుష్టులను పొగుడుతారు. వాక్యాన్ని అనుసరించేవారు వారితో ఏం చేస్తారు అని దాని అర్థం ఏంటంటే, ఒక చెడ్డ పని చేస్తున్నాడు, ఒక అక్రమం చేస్తున్నాడు, సమాజంలో ఒక అక్రమం చేస్తున్నాడు, ఒక అపవిత్రమైన కార్యం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని గైకొనేవాడు ఏం చేస్తాడంటే వాడితో పోరాడతాడు. గైకొనని వాడు ఏం చేస్తాడంటే పొగుడుతూ ఉంటాడు. చేసి తప్పే ఉంటాడు, అది మంచిది కదా, అందరూ చేస్తున్నారు కదా, ఎవరు చేయట్లేదు, ఇట్లాగా అంటూ ఉంటాడు. దేవుడు అది ఇష్టపడుతున్నాడా, ఇష్టపడుతున్నాడు. ఈ రోజున బయట సమాజంలోనూ రాజకీయాల్లో అవి ఉన్నాయి, రాజకీయాల్లో కూడా అలాంటివి ఉన్నాయి, ఎంతో భయంకరమైన ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పాడు చేస్తుంటే వాడు రాజకీయవేత్త అయితే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతా బదులు పట్టించుకోవడం వదిలేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, వారికి దేవుని వాక్యం తెలియదు, కానీ వాడు చేసిన అక్రమం మాత్రం ప్రజలందరికీ తెలిసిపోయింది. అయినా సరే వాడిని వదిలేస్తున్నారు, కానీ వాడితో పోరాటం అనేది లేదు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది బయట జరిగితే జరగవచ్చు, క్రైస్తవ సంఘాల్లో మాత్రము జరగకూడదు. ప్రభు బిడ్డల మధ్య జరగకూడదు. ప్రభు బిడ్డల మధ్య, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన సొంత పిల్లలే ఉన్నారండి, మన కొడుకులే ఉన్నారు, మన కూతుళ్ళే ఉన్నారు. మనము వారితో పోరాడుతూనే ఉండాలి, కానీ వాళ్ళని పొగడకూడదు. వాళ్ళు ఏం చేయకూడదు. మన పిల్లలే ఉన్నారు, దేవుడు అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే ఇష్టం లేదు, దేవుని మార్గం అంటే ఇష్టం లేదు, మందిరం అంటే ఇష్టం లేదు, వాళ్ళని మన ఇంటి పరిస్థితిలో పొగడకూడదు. వాళ్ళతో పోరాడాలి. వాళ్ళు దేవుని వాక్యం దగ్గరికి వచ్చే వరకు, ప్రభువుని ప్రేమించే వరకు, ప్రభువుని వెంబడించే వరకు వారితో మనం ఏం చేయాలండి, పోరాడాలి. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు అది చేయట్లేదు. అందువల్ల పిల్లలు ఏమైపోతున్నారండి. పోరాటం అంటే ఏంటి,
వాళ్ళ బెత్తమట్టుకుని కొట్టడం కాదు, లేకపోతే వాడికి భోజనం పెట్టకుండా ఆపేయడం కాదు, లేకపోతే వాడిని చదివించకుండా ఫీజులు కట్టకుండా ఆపేయడం కాదు. పోరాటం అంటే ప్రార్థనలో పోరాటం. ప్రభువా వీడు చాలా దుర్మార్గుడిగా ఉంటున్నాడు, వీడికి మేము ఫీజులు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, నీవు ఇచ్చిన డబ్బులతోటి ఇవన్నీ చేస్తున్నాం, నీవు ఇచ్చిన డబ్బులతో వీడికి భోజనం పెడుతున్నాం, నీవు ఇచ్చిన డబ్బులతో మేము అన్ని విధాలైతే వీడికి బట్టలు కుట్టిస్తున్నాం, అన్నీ సాగుతున్నాం, కానీ వీడు నిన్ను ప్రేమించట్లా, కానీ వీడు మీ వాక్యమునకు లోబడట్లా. అంటే అలాంటి వ్యక్తిత్వం మనం ఏం చేయాలని అలాంటి వారు భర్తలు ఉంటారు, అలాంటి వారు బిడ్డలుంటారు, అలాంటి వారు బంధువుల్లో కూడా ఉండొచ్చు. వీళ్ళందరితో మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడాలి. ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. పోరాటం అంటే పోరాటం కాదు. పోరాటం అంటే వచ్చేసి వాళ్ళతో కలహాలు పెట్టుకోవడం కాదు. పోరాడటం అంటే వారు బాగుపడినట్లుగా ప్రార్థన చేయడం. మనం చేసే పని ఏంటంటే బాగుపడినట్టుగా ప్రార్థన చెయ్యగాని వారితో కలహాలు మాత్రం పెట్టడం, అది చేయకూడదు. దేవుని వాక్యం దాన్ని ఒప్పుకోట్లా. అందుకని ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో, ధర్మశాస్త్రము త్రోసివేయ వారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించి వారు వారితో కాబట్టి వాక్యాన్ని అనుసరించేవాడు వారితో పోరాడతాడంటే వాక్యాన్ని అనుసరించిన వాడు వారిని ఏం చేస్తాడు? పొగుడుతూ ఉంటాడు. ఇలాగా అందుకే చాలామంది చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు, మా వాడు చాలా బాగా చదివాడండి, కాలేజ్ ఫస్ట్ వచ్చాడు, మంచి మార్కులు వచ్చాడు, కానీ ఏమి లాభం? వాడు ఇంకా ప్రభు ఎదగడా, వాడు ఇంకా ప్రభువులోకి రాలా, వాడు ఇంకా ప్రభువుతో సంబంధం లేదు, వాడు ఇంకా దేవునిలో నడవలేకపోతున్నాడు అని బాధపడుతుంది. దాన్ని ఏమంటాం? పోరాటం. ఆ బాధతోనే ప్రభు సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకనే దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, ఏమంటా అంటే మీ కొరకును లౌదోకియా వారి కొరకును నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో అని అంటాడు. మీ కొరకు లౌదోకియా వారి కొరకు నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. చూసారా, నా పోరాటం అంటే ఏంటంటే లౌదోకియా వారు బాగుపడాలి, ప్రభువులోకి రావాలి. నా పోరాటం అంటే ఏంటంటే కొలస్సీ సంఘంలో ఉన్న వారందరూ బాగుపడాలి. కొలస్సీ సంఘంలో ఉన్న వారంతా ఆత్మీయులు కావాలి. వారు శరీరానుసారులు కాకూడదు, వారు ప్రకృతి సంబంధులు కాకూడదు, వారు సాతాను సంబంధులు కూడా కాకూడదు. వారు కొలస్సీ సంఘంలో ఉన్నవారు కానీ లౌదోకియా సంఘంలో ఉన్నవారు కానీ వారందరూ కూడా ప్రభువులో ఉండాలని నేను ఏం చేస్తున్నానని పోరాడుతున్నాను అన్నాడు. ఇలా అలాగే పౌలు యొక్క శిష్యుడు కూడా మరి కొలస్సీ 4:12 ఒక మాట అంటాడు. కొలస్సీ 4:12 ఆయన ఏమంటాడంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాను. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారనే నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాటం. ఈ పోరాటం ఎవరికి ఉండదంటే విశ్వాసులైన వారిలో వాక్యమును అనుసరించిన వారికి పోరాటం ఉండదు. వాక్యాన్ని అనుసరించే వారికి పోరాటం ఉంటుంది. వాక్యాన్ని అనుసరించిన వారు ఏం చేస్తారంటే వారిని పొగుడుతూ ఉంటారు, అనుసరించిన వారు వారితో ఏం చేస్తారంటే పోరాటం. అందుకనే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు కానివ్వండి, ఎపఫ్రా కానివ్వండి, సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి కొరకు వారు ఏం చేస్తున్నారండి? పోరాడుతున్నారు. ప్రార్థనలో వారు ఏం చేస్తున్నారు? పోరాడుతున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇలా కాబట్టి దేవుని పరిశుద్ధమైన నామం పేరిట మనము వేదనను బాధించు వారిగా ఉండకూడదు. అలాగే దేవుని వాక్యమును అనుసరించి వాక్యమును అనుసరించని వారి కొరకై ప్రార్థనలో మనం ఏం చేయాలంటే పోరాడాలి. దేవుణ్ణి వెంబడించని వారి కొరకు, దేవుణ్ణి గైకొనని వారి కొరకు, దేవుణ్ణి ప్రేమించిన వారి కొరకు, దేవుని వాక్యము ప్రేమించిన వారి కొరకు, దేవుడంటే ఇష్టం లేని వారి కొరకు నిరంతరము కూడా ప్రార్థనలో మనం ఏం చేయాలండి? పోరాడాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నది అదే. దేవుని వాక్యంలో మనం చూద్దాం. చూడండి 5వ వచనం, దుష్టులు న్యాయం ఎట్టిదైనది యెహోవాను ఆశ్రయించి వారు సమస్తమును గ్రహించు. చూసారా, వాస్తవానికి లోకస్తులట
లేక దేవుని ఎరగనటువంటి వారికి న్యాయము ఎట్టిదైనది వారికి ఏం చేయదు, తెలియదు. వాడికి ఏది మంచి ఏది చెడు తెలియదు, ఏది తీపి ఏది చేదు అని తెలియదు, ఏది మరి యోగ్యమైనది ఏది అయోగ్యమైనది అనేది వారికి. అయితే యెహోవాను ఆశ్రయించి వాడు సమస్తమును గ్రహిస్తాడు. అందుకనే రాజు పూజించు భోజనము పానం చేతి ద్రాక్షారసం అక్కడ పెడితే అందరూ తినేస్తారు. అందరూ ఏం చేస్తారు, తినేస్తారు. ఏడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాబట్టి ఏడు ఏం చేస్తారంటే తింటలేదు. ఎందుకని యెహోవాను ఆశ్రయించి వారు సమస్తమును ఏం చేస్తారంటే గ్రహిస్తారు. వాక్యంలో మనం చూస్తున్నట్లయితే దుష్టులు న్యాయం ఎట్టుడైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహిస్తారు. చూసారా, వాళ్ళు వచ్చారు దాదాపు ఆ కోటలో, నెబుకద్నెజరు కోటలో దాదాపు నేను అనుకోవడం 1000 మంది యవనస్తులు ఉంటుకోవచ్చు, లేకపోతే 2000 మంది ఉన్నారేమో. ఎందుకంటే నెబుకద్నెజరు సామ్రాజ్యం అంటే చిన్నది కాదు, చిన్నది మాత్రం కాదు. ఎంతోమంది యూదుల్ని అక్కడికి రప్పించారు. యూదుల్ని రప్పించారు, నానా భాషలో మాట్లాడేవాళ్ళు కూడా రప్పించారు. అన్ని రకాల జాతులు వారు యవనస్తులు అక్కడికి చేరారు. ఇంతమందిలో ఒకవేళ 10,000 మంది ఉన్నారు అనుకున్నాం, లేక 5,000 ఉన్నారు, లేక 2,000 ఉన్నారు, లేక 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో ఈ 4 మాత్రం ఏం చేస్తున్నారండి, ప్రత్యేకం. అంటే దాని అర్థం ఏంటి, వారికి దేవుడికి ఇష్టమైంది ఏదో వారు గ్రహించారు, దేవుడు వెంబడించేదేదో వారు గ్రహించారు, దేవుడికి నచ్చేదేదో వారు గ్రహించారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, గ్రహించలేకపోయారు. కారణం ఏంటి, వారు దేవుణ్ణి ఎరగని కారణాన్ని బట్టి. అందుకనే ఏమన్నాడు వాక్యంలో మనం చూస్తున్నాం, దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవా ఆశ్రయించి వారు సమస్తమును గ్రహించువారు. కాబట్టి ఈనాడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు దాన్ని గ్రహించగలిగారు. అందుకే వారు అన్నారు, రాజు పూజించు భోజనం పానం చేతి ద్రాక్షారసం తినమండి. ఎవరు చెప్పారు వీళ్ళకి? ఎవరు బోధించారండి? ఎవరు ప్రసంగాలు చేశారు? పోనీ ఎవరు దీర్ఘమైనటువంటి బోధలు ఇచ్చారు? అయితే వారికి ఇది గ్రహించడానికి కారణం వారు దేవుణ్ణి ఆశ్రయించడం బట్టే, వారు దేవుణ్ణి నమ్మడం బట్టే వారికి ఈ జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడండి, తెలియపరిచాడు. కాబట్టి పిల్లరా, మన జీవితాల్లో ఈ లోకంలో ఉండే పరిస్థితులను మనం ఎరగాలి. ఏది మంచి ఏది చెడు, ఏది యోగ్యమైనది ఏది అయోగ్యమైనది, ఏది మేలైనది ఏది మేలైనది కానిది మనం ఎరగాలంటే ప్రభువుని ఆశ్రయిస్తేనే అది మనకేముంది, గ్రహింపులోనికి వస్తుంది. నేను వాక్యంలో చెప్పాడు, వారు ప్రభువుని ఎరిగినటువంటి వారు సమస్తం గ్రహించారు. అందుకని ఎవరైపోయింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 మనం చదువుతున్నాం. ఏమి రాయబడి, దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును, అతను వాటిని గ్రహింపజాలడు. చూసారా, ప్రకృతి సంబంధమైన మనుషులట. మొదటి కొరింథీ 2:14 మనం చూస్తున్నాం. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని సంగతులు ఎరగడు, అంగీకరింపడు, దేవుని సంగతులు ఎరగలేడు. అయితే దేవుని సంగతులు ఎవరు ఎరుగుతాడండి, ఆత్మ సంబంధి అయిన ఆయనను ఆశ్రయించిన వాడు మాత్రమే. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని సంగతులు ఏంటి, మనుష్య సంగతులు ఏంటి, లోక సంగతులు ఏంటి అనేది గ్రహించేవాడు ఎవరంటే ఆయనను ఆశ్రయించేవాడు. అది గ్రహించకపోతే మనం దెబ్బతింటాం. అందుకే దేవుని వాక్యంలో ఒక రాజుగారు ఉన్నారు, యెహోషాపాతు. అదే కాలంలో మరొక రాజుగారు ఉన్నారు, అతని పేరు ఏం పేరంటే ఆహాబు. అతని పేరు ఏం పేరండి, ఈ ఆహాబు దేవుని విడిచిపెట్టేశాడు. యెహోషాపాతు దేవునిలోనే నిలుచుంటే ఒకరోజు ఆహాబు ఏమన్నంటే, అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు కూడా రావాలనుకున్నాను అడిగాడు. ఎవరిని, యెహోషాపాతు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు, కంగారు పడిపోయి సర్లే మొహం వచ్చేస్తాను. ఎందుకంటే వియ్యంగుడు అతను యెహోషాపాతుకి ఏంటంటే వియ్యంగుడు. ఎందుకంటే ఆహాబు యొక్క మరి కొడుకుని, యెహోషాపాతు యొక్క కొడుకుని ఆహాబు కూతురికి ఇచ్చాడు. అందువల్ల ఆహాబు యెహోషాపాతుకి వియ్యంగుడు అయ్యాడు.
దాంతో ఏమైపోయిందంటే మొహం వచ్చేసింది. మొహం వచ్చేసి ఏమనంటే సరే నేను వచ్చేస్తాను అన్నాడు. కానీ లోపల మళ్ళీ గ్రహింపు వస్తుంది, ఇతను కూడా వెళ్ళకూడదు. ఆ సందర్భంలో ఏం చేశాడంటే ఒక పని చేద్దాం, ప్రవక్తలను పిలిచి అడుగుదాం అన్నాడు. ప్రవక్తలను పిలిచేటప్పటికి కొంతమంది ప్రవక్తలు వచ్చి వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వెళితే చాలు యుద్ధంలో జయించేస్తామన్నాడు. ఎవరు? చాలామంది ప్రవక్తలు ఆహాబుకు అనుకూలంగా చెప్పారు. చెప్తే అప్పుడు యెహోషాపాతుకు అనుమానం వచ్చింది, ఏదో నకిలీగళ్ళ కనపడతారు. ఎందుకంటే యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించిన వాడు కాబట్టి దేవుని సంగతులను గ్రహించేవాడు. కాబట్టి ఆహాబుకు ఆ గ్రహింపు లేదు. అందుకని వాళ్ళు ఏమంటారంటే నువ్వు యుద్ధానికి వెళ్తే విజయం నీదే అంటున్నారు. అది యెహోషాపాతు అనుమానం వచ్చింది, అసలు ఇది నిజమా కాదా? ఎందుకంటే యెహోషాపాతు ప్రభువుని ఆశ్రయించిన వాడు, ప్రభువుని నమ్మినవాడు కాబట్టి గ్రహించి ఏమన్నాడంటే అయ్యా ఓ పని చేద్దాం, ఇక్కడ ఎవరైనా యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా ఒకటి పిలిపించే బాబా అన్నాడు. ఈ లోపల మికాయా అని అతన్ని పిలిచారు. ఎవరిని పిలిచారు? మికాయా అని అతను పిలిచారు. ఇదంతా కూడా మీరు రెండవ తెలుపుతుంటారు 18 అధ్యాయం మీరు చూసుకుంటే కనపడదు. ఇప్పుడప్పుడే మనం చదవలేదా? సరే మికాయాని పిలిపించారు. పిలిపిస్తే మికాయా వచ్చి ఏమన్నాడంటే అయ్యా నువ్వు వెళ్ళావంటే పోతావు, ఇంకా నువ్వు తిరిగి రావన్నాడు. నువ్వు వెళ్ళావంటే పోతావు, తిరిగి రావన్నాడు. ఆహాబు కోపం వచ్చేసింది. ఆహాబుకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. ఎందుకంటే ఇతను ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు, వీళ్ళందరూ నాకు అనుకూలంగా చెప్పేది ఒక్కడే నాకు ఏం చెప్తున్నాడు, వ్యతిరేకంగా చెప్తున్నాడు అని కోపం వచ్చేసింది. కోపం వచ్చేస్తే ఏ కోపం వచ్చినా ఏమొచ్చినా అబ్బో వాస్తవం చెప్పాల్సింది బయలుదేరాడు. అంటే ఇప్పుడు యెహోషాపాతుకి ఆహాబుకి మధ్య తేడా ఏంటంటే దుష్టులు సత్యమేదో గ్రహించలేదు, దుష్టులు న్యాయమైందేదో గ్రహించలేదు, విలువైందేదో గ్రహించలేదు, వాస్తవికమైందేదో గ్రహించలేదు, మేలైందేదో గ్రహించలేదు. అందువల్ల ఆహాబు వాళ్ళందరినీ నమ్మేశాడు. అయితే యెహోవాను ఆశ్రయించేవాడు సమస్తమును గ్రహిస్తాడు. యెహోషాపాతు చిన్న వయసు నుండి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి యోధా రాజులో ప్రముఖమైన రాజు ఎవరంటే యెహోషాపాతు. కాబట్టి ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే నమ్మాడు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగింది, బయలుదేరి వెళ్ళారు. అప్పుడు యుద్ధంలో బాణం వేసి కొట్టబోయేటప్పటికి యెహోషాపాతు మీద పడాలి. కాకపోతే యెహోషాపాతు అన్నాడు నేను కాదయ్యా ఇశ్రాయేలు రాజుని, అతను అన్నాడు. అప్పుడు అతను కొట్టారు, అతను రథంలో ఏమైపోయాడు. కాబట్టి దేవుణ్ణి అడగనటువంటి వాడికి దేవుని సంగతులు ఏం కావాలి? అర్థం కావు. అయితే ప్రభువుని ఎరిగిన వాడికి అర్థమవుతాయి, ప్రభువుని ఎరిగిన వాడికి అర్థమవుతాయి. ప్రభువుని ఎరగని వాడికి లేక ప్రభువుని ఎరిగి విడిచిపెట్టిన వాడికి కూడా అర్థం కావు. ప్రభువుని ఎరిగి విడిచిపెట్టిన వాడు ఎవరో? ఆహాబు. అతను దేవుడి గురించి తెలియకపోతే తెలుసు, కానీ విడిచిపెట్టేశాడు. దేని బట్టి విడిచిపెట్టాడు? అతను చేసుకున్న భార్యను బట్టి. ఆ భార్య ఏమో సీదోనీయురాలు, ఆమె విగ్రహారాధకురాలు, బయలుదేవతను పూజిస్తుంది, ఇతనేమో ఇశ్రాయేలీయుడు. కాబట్టి అక్కడ ప్రమాదం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ప్రమాదం జరిగింది. ఇలా అందుకని దేవుణ్ణి ఎరిగి విడిచిపెట్టిన వాడికి కూడా దేవుని సంగతులు అర్థం కావాలి. దేవుణ్ణి ఎరిగిన వాడికే దేవుని సంగతులు ఏమవుతాయండి? అర్థమవుతాయి. కాబట్టి 4వ 5వ వచనంలో మనం చూస్తున్నాం, దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను సమస్తమును గ్రహిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రభువుని ఎరిగిన బిడ్డలమైతే గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుని ఎరిగిన బిడ్డలమైతే సమస్తమును జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రభువును వెంబడించేవారమైన మనము, ఆయన ఆశ్రయించేవారమైనటువంటి మనము సమస్తమును జాగ్రత్తగా ఏం చేయాలండి? దేవుని వాక్యానుసారంగా గ్రహించాలి. అలాగే ప్రభువుని వెంబడించాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా చూడండి 4వ వచనం, వంచకుడై ధనము సంపాదించువానికంటే అంటే ఈ లోకంలో ఎంత ధనమున్నా వేస్ట్, ఎంత ధనమున్నా వేస్ట్. ఈ రోజున మనకు ఎన్నో మేడలు, మెతులు, వెండి, బంగారం. నేను తెలియన ఒక ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందంటే, ఒక డ్రైవర్ ఇంట్లో మీకు తెలియదండి, ఒక డ్రైవర్ ఇంట్లో 16 కోట్ల రూపాయలు పట్టుకున్నారు.
ఎవరింట్లోనండి? డ్రైవర్ ఇంట్లో. బంగారం అయితే ఇంత పెట్టి నిండా ఉంటుంది. 500 కట్టలు అయితే అయిపోయి లెక్క పట్టగలమో లేదా అనుభవం వచ్చింది. 500 రూపాయలు ఇంత ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి? నేను చదివింది ఆలోచించాను. బహుశా నేను కూడా ఎవరింట్లోనూ ఎవరి దగ్గర ఇతను ఏం చేస్తున్నాడు? డ్రైవర్గా అది చేస్తాడు. వారి ఇంట్లో ఇవన్నీ పెట్టుకుంటే వారిని ఎవరైనా పుట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో అది తీసుకొచ్చి ఎవరింట్లో పెట్టుంటారు? డ్రైవర్ ఇంట్లో పెట్టుంటారు. నేను ఊహించింది అది అక్కడ రాయబడలేదు. నేను ఊహించింది. తీరా ఇన్వెస్టిగేషన్లో పట్టుకుంటే అతని ఇంట్లో దాదాపు 16 కోట్ల రూపాయలు. 16 కోట్లని మాట్లాడినా 1600 లక్షలు. 1600 లక్షలు అన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. పిల్లలు ఇన్ని కోట్లున్నా మనం వరద ఆపగలమా? ఇప్పుడు అస్సాం మొత్తం కొట్టుకుపోయిందండి. అసలు ఏమీ లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇంకా మనం చూస్తుంటే గుజరాత్ అంటే నరేంద్ర మోడీ యొక్క స్వగ్రామం అంటారు చూసారా, అది మొత్తం కొట్టుకుపోయింది. అంత డబ్బు ఉంటే ఏమో ఆపగలం? అందుకనే ఒక మాట అన్నాడు. రెండవ మాట మీరు చదవండి. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి. నీతిగా జీవించేవాడు, నిజాయితీగా జీవించేవాడు, యథార్థంగా జీవించేవాడు వాడే మీరు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం లాజర్ దరిద్రుడిగా ఉన్నాడు, అక్కడ ధనవంతుడు ఉన్నాడు. సేవ చూస్తే ఇప్పుడు ఇతరులో గొప్పవాడు ఎవరు? లాజరే గొప్పడు. ఎందుకని గొప్పడు? అతడు పరలోకంలో ధనం సమకూర్చుకుంటే ఇతడు భూలోకంలో ధనం సమకూర్చు. చూసారా ఎంత తేడా ఉందో మనం గమనిస్తున్నాం. అందుకనే అన్నాడు అతడు నిజాయితీగా ఉంటున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు. దేవుని ఎడల ఏమీ ఇబ్బంది లేకుండా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? అంటే మనకి ఎన్నున్నా దేవుడుండి మనం దేవుణ్ణి కలిగి ఉండి దరిద్రతలో ఉన్నా మనకి ధనం ఉందంటే అర్థమైంది. మనకు ఎంతో ధనం ఉండి దేవుడు లేకుండా ఉంటే మనం దరిద్రతలో ఉన్నట్టే అర్థమైంది. కాబట్టి ఏమీ లేకపోయినా ఆ దేవుడితో మనకి సరైన సంబంధం ఉంటే మనము ధనవంతుల కింద లెక్క. అందుకనే ఆ యాకోబు మాట్లాడుతూ అన్నాడు ఏమన్నంటే విశ్వాసమందు భాగ్యవంతులైన వారిని మీరు ధనవంతులుగా ఎంచండి అన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం వెళ్ళామనుకోండి, అక్కడ రాయబడిన మాట ఏంటో చూద్దాం. స్పష్టంగా అక్కడ చెప్పాడు. ఏమన్నాడు చదవండి. 2వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎంతో విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్నప్పుడు ఈ సమాజమందులో వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రులు లోపలికి వచ్చినలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రులతో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పినలా నీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కూడా నా ప్రియ సహోదరులను ఆలకించండి. లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్య వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇలాంటి దరిద్రులను మీరు ధనపరచండి. వారు విశ్వాసం ఉంది ఎలాంటి వారు? భాగ్యవంతులు. విశ్వాసం ఉంది ఎలాంటి వారు? భాగ్యవంతులు. కాబట్టి పిల్లల ఎక్కువ ధనం ఉన్న వారికంటే ఆ ధనం అతనికి ఎలా వచ్చిందనేది మనకు అనవసరం. ఎలా సంపాదించాడనేది మనకు అనవసరం. ఎట్లాగ తన అంత ధనవంతులు అనేది మనకు అనవసరం. అయితే ఒకటి యథార్థముగా ప్రవర్తించు యథార్థంగా నీతిగా విశ్వాసంలో దేవుని మహిమార్థమై జీవించే వ్యక్తే ముఖ్యమని వాక్యంలో స్పష్టముగా రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. తర్వాత 7వ వచనం చూడండి.
ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు. తొంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చాడు. అందుకే తొంటరుల సహవాసం చేయకూడదు. ఈవెన్ సంఘంలో కూడా సంఘానికి వచ్చే మనము, సంఘములో ఉండే మనం ఏం చేయకూడదంటే తొంటరుల సహవాసం చేయకూడదు. బుద్ధిగల కుమారుడు ఏమన్నాడు చదవండి. ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు అలాంటి బుద్ధిగల కన్యకల కొరకే ఎవరు వస్తున్నారంటే ప్రభు. ఉపదేశం అంగీకరించిన వాడి కొరకు ప్రభు రావట్లే. ఆయన మధ్యాకాశంలోకి వచ్చేది ఎవరి కొరకంటే బుద్ధిగల వారి కొరకే వస్తారు. బుద్ధిగల వారంటే ఎవరు? ఉపదేశమును అంగీకరించి. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టు. బుద్ధిమంతుడు. కాబట్టి చెప్పిన వాక్యమును, ఉపదేశమును, దైవ బోధను అంగీకరించేవాడు ఎలా అంటే బుద్ధిమంతుడు. రెండవ భాగం మనం చూస్తున్నాం. తొంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చాడు. కొంతమంది ఏం చేస్తారంటే హేళనగా ఉంటారు, అపహాస్యం ఉంటారు. ఇలాగే చెప్తూ ఉంటారా? వాళ్ళు చెప్పొచ్చారు. చెప్పినోడు ఏమన్నా అనుసరిస్తున్నాడా? చెప్పినోడు ఏమన్నా నిజంగా దేవుల్లో ఉన్నాడా? ఆడు బోధ చేయడం అలవాడైపోయింది, వాడు చేస్తున్నాడు. ఆడేమన్నా దేవుళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుకుని బుద్ధిహీనులుగా మారిపోతారు చాలా. అద్దు మనకి వాడు చెప్పేవాడు సరిగ్గా వాడు చెప్పకుండా, వాడు సరిగ్గా అనుసరించకుండా చెప్తున్నాడు అనుకోండి, మనకు అనవసరం. కానీ తీర్పు ఎవరికి ఇస్తారు? దేవుడు తీర్పు ఇస్తారు. అవునా కదా? మనమైతే చేయాల్సింది ఏంటంటే చెప్పబడిన ఉపదేశాన్ని ఏం చేయాలి? అంగీకరిస్తే మనం ఏమవుతాం? బుద్ధిమంతులము. అవునా? ఒకవేళ ఆ ఉపదేశాన్ని త్రోసివేసి అపహాసించి సేవ చేశాడనుకోండి, వాడేమవుతాడంటే అవమానానికి గురుతాడు. అపకీర్తి వచ్చును అన్నాడు. ఏమన్నాడు? అపకీర్తి వచ్చును అన్నాడు. అంటే దేవుడికి అవమానం వాడి ద్వారా. తన తండ్రికి అపకీర్తి అంటే ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. మనము ఉపదేశమును ఏం చేయాలన్నట? దేవుడి వాక్యం ఇది. చెప్పేవాడు ఒకవేళ అక్రమస్తుడై ఉండొచ్చు, చెప్పేవాడు ఏమై ఉండొచ్చు? అక్రమస్తుడై ఉండొచ్చు, అవివేక అయి ఉండొచ్చు, బుద్ధిహీనుడై ఉండొచ్చు. కానీ మనం మాత్రం చెప్పే బోధలో బుద్ధిహీనత మాత్రం ఉండదు, ప్రసంగములో బుద్ధిహీనత ఉండదు, చెప్పేవాడిలో బుద్ధిహీనత ఉంటే ఉండొచ్చు. అందుకని ప్రసంగాన్ని మనం అనుసరించి నడిస్తే మనం ఏమవుతాం? బుద్ధిమంతులు. దాన్ని కనుక పక్కన పడేశారు, తొంటరులతో సహవాసం చేసి అపహాస్యంగా ఉన్నాం అనుకోండి, మనం ఏమైపోతాం? అపకీర్తి. దేవుడికి అవమానం చేస్తాం. ఇలాగా మనం కూడా అవమానం పొందుతాం దేవుని వాక్యంలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం. చదవండి. వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాన్ని కూడబెట్టి. చూసారా? అంటే అనవసరంగా కొన్నిసార్లు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి మనం ముందుకెళ్తాం. చివరికి అది ఎవరికి దొరుకుతుంది అనేది మనకు తెలియదు. ఎవరికి దొరుకుతుంది అనేది మనకు తెలియదు. మీరు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన చాలా పెద్ద ధనవంతుడు, ఎంతో ఆస్తి సంపాదించాడు. చాలా ధనవంతుడు. అంత ధనవంతుడు ఏమైపోయాడంటే సడన్గా చనిపోతే అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ కుటుంబంలో ఒక దరిద్రుడు ఉన్నాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరున్నారంటే ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆ దరిద్రుడికి వాళ్ళు చూశారు, మొత్తం అంత లిస్టులు చూశారు. వీళ్ళ కుటుంబంలో ఎవరు బతుకున్నారు, ఎవరు సజీవులుగా ఉన్నారు, వాళ్ళకి ఆస్తి ఇచ్చేద్దామని చూశారు. చూసేటప్పటికి ఒక దరిద్రుడు బతుకున్నాడు. ఆమెకి ఇచ్చారు మొత్తం. అతడు మొత్తం అంతా ఆయన ఎవరంటే జార్జ్ వెర్మర్. దేవుని సేవ చేశాడు. గొప్ప సేవ. పేదోడు, ఒక పేద విధవరాలు కొడుకు, అతనికి ఏమీ లేనాడు. అంత ధనవంతుడు అవడానికి కారణం ఏంటంటే అదే ఒక ధనవంతుడు సంపాదించిన ఆస్తి మొత్తం ఎవరికి వచ్చిందండి?
వేదవానికి వచ్చింది. కాబట్టి ఇలాగా గుర్తుపెట్టుకోవాలి. 9వ వచనం, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన చేయమని. సరే, మనం ఎంత ప్రార్థన చేసినా వాక్యానికి లోపడకుండా చేసే ప్రార్థన ఉపయోగపడదు. అందుకే మనం చేసే ప్రార్థన వాక్యానికి విధేయత చూపిస్తూనే మనం ఏం చేయాలి. ఎవరిని మనం ద్వేషించకూడదు, ఎవరిని మనం ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. ఏ వ్యక్తిని కూడా కాదని మనకు అనవసరం. సంఘానికి అనేక మంది వస్తూ ఉంటారు, అనేక మంది పోతూ ఉంటారు. కొంతమంది క్రమమైన రీతిలో ఉంటారు, కొంతమంది అక్రమంగా ఉంటారు, కొంతమంది పద్ధతి ప్రకారం ఉంటారు, కొంతమంది ఏ పద్ధతి ఉండదు, అసలు వాసవాయి లేకుండా ఉంటారు. అయితే ఎవరిని మనం తృణీకరించాలి కదా. దేవుడికి సమస్తం తెలుసు. వాక్యాన్ని అనుసరిస్తూ దేవునికి ప్రార్థన చేసేవాడు దేవుడు ప్రార్థన ఏం చేస్తాడు, వింటాడు. వాక్యాన్ని అనుసరించకుండా దేవుడికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేయాలి, ప్రమాదం. దీనివల్ల ఏంటి, ప్రమాదం. అందుకనే కొద్దిగా కష్టమైన, కొద్దిగా శ్రమైన, కొద్దిగా ఇబ్బంది అయినా దైవ వాక్యానికి మనం ఏం చేయాలండి, లోపడాల్సింది. దైవ వాక్యానికి లోపడాల్సింది. కొద్దిగా కష్టమైన, ఇబ్బంది అయినా ఇదే చూడాలి. అదే మొదటి ఎందుకంటే అది బేరింగ్స్ పోయింది. ఒకసారి దించి మళ్ళీ బేరింగ్స్ వేయించాలి. ఒకరోజు వేయించారు. మా దగ్గర కూడా అలాగైతే ఒకటి బేరింగ్స్ వేసాం, మళ్ళీ మామూలుగా దిగారు. కాబట్టి అండి, దేవుని వాక్యమును అనుసరిస్తూ మనం ఏం చేయాలన్నమాట, ప్రార్థన చేయాలి. లేకపోతే మన ప్రార్థనకు జవాబు చాలా పర్యాయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడో దేవుని వాక్యానికి మనం ఏం చూపిస్తామండి, అవిధేయులు. దేవుని వాక్యంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఏమన్నాడు అంటే, అయ్యా మీరు హాయిలో ఏది ముట్టుకోదు, ఎరుకోలో ఏది ముట్టుకోదు, అక్కడ ఉండే బంగారం కానీ వెండి కానీ ఆ శపితమైనది ఒక్కటి కూడా మీరు ముట్టుకోదు అన్నాడు. ఎవరు, యెహోషువ. ఎవరితోటి, ఇశ్రాయేలీయులు. అంటే వారు ఏం చేశారంటే అండి, వాడు కొంత బంగారం, ఆకాన్ అనేవాడు ఏం చేశాడు, కొంత బంగారం, కొంత వెండి, కొన్ని వస్త్రాలు తెచ్చి గుడారంలో పొయ్యి తీసి ఆ గోతులో పాతిపెట్టేసి పైన చాపేసి మామూలుగా ప్రార్థన చేస్తారు. ఎవరండి, ఆకాన్ మామూలుగా ప్రార్థన చేస్తారు. ఓ పక్కన హాయి మీదకి యుద్ధం వచ్చింది. యెహోషాపాతు ప్రజలందరినీ యుద్ధానికి సిద్ధపరిచాడు, వెళ్తున్నారు. కానీ యుద్ధంలో ఏమైపోతున్నారు, అందుకని మరి ప్రార్థన చేయట్లేదా, మరి ఆ ప్రార్థన వినపడుతుందా, వినపడతలేదు. దేవుడు అంగీకరించట్లేదు, వినపడుతున్నా. 3,000 మంది చనిపోయారు. 3,000 మంది చనిపోయారు. యెహోషాపాతు కంగారు పడింది. ఇట్లా ఎరుకో మీద ఈజీగా జయించేశారు. ఈ హాయిని చిన్నది, ఇది ఎరుకోతో పోల్చుకుంటే చాలా చిన్నది, దీని మీద మనం ఒకటి కూడా జయించలేకపోతున్నాం ఏంటి అని కంగారు పడిపోయాడు. 7వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. పిల్లరా కంగారు పడిపోయేటప్పటికి వెళ్ళి వెరిఫై చేశారు. అప్పుడు ప్రభు అన్నాడు, అరే బాబు రెండు కాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని ప్రార్థన చేస్తాను, ఉపయోగపడి ప్రార్థన చేస్తాను. మొట్టమొదట జరుగుతున్న తప్పేంటో చూడు. నేను వద్దన్న పని వాళ్ళు చేశాను. ఏంటి, వెండి తెచ్చారు, బంగారం తెచ్చారు, వస్త్రాలు తెచ్చారు, గోతులు కప్పెట్టారు. 7వ అధ్యాయం 20వ రోజుల్లో దొరికాడు మనకు. ఎవరైనా దొరికాడు. దొరికితే అతను చెప్పాడు. 7వ అధ్యాయం 20వ రోజుల్లో మనం చూస్తే ఏమంటున్నాడు, చదవండి. ఒక మంచి షేనారు పై వస్త్రం, 200 తులాల వెండిని. తులం కాదు, 2 తులాలు కాదు, 200 తులాలంటే. 200 తులాలంటే ఎంత, 100 తులాలంటే కేజీ. తులం అంటే ఎంత, 10 గ్రాములు. తులం అంటే 10 గ్రాములు. 100 × 10 ఏంటి, 1000. అంటే 1000 గ్రాములు అంటే 1 కేజీ.
అంటే 2 కేజీలు బంగారం తీసుకున్నాడు మనోడు. ఎన్ని కేజీలు అంటే 2 కేజీలు బంగారం తీసుకున్నాడు మానవుడు. కొన్ని ఏదో తులం తీసుకున్నాడంటే కుర్రోడు ఏదో బాగా హాస్పిటల్ అని కొట్టకలేదు. 2 కేజీలు బంగారం తీసుకున్నాడు. తర్వాత చదవండి. 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారం అంటే 2.5 కేజీలు బంగారం తీసుకున్నాడు. తర్వాత నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటున్నా. ఇదిగో నా డేరా మధ్య దాచుకొని ఉన్నది. ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానండి వేరండి గారు? జరిగిన ఈ సిచ్యువేషన్ అంతా ఎందుకు వివరించబడింది అంటే, ధర్మశాస్త్రం వినబడకుండా చెవు మూసుకొని మనం ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయలేదు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, అయ్యా ఎరుకోలో శక్తిమైన దాని ఏది కూడా దానికి ఎవడైతే పునాది వేస్తాడో పెద్ద కొడుకు చచ్చిపోతాడు, ఎవడైతే ద్వారబంధం నిలబెడతాడో చిన్న కొడుకు చచ్చిపోతాడు. కాబట్టి దాన్ని ఏది ముట్టుకోవద్దని చెప్పాడు. ముట్టుకోవద్దని చెప్తే మనవాడు తెచ్చుకున్నాడు. దీనివల్ల ఏం జరిగింది? హాయి మీద ఏమైపోయాడు? దేవుడు ప్రార్థన వినలేదు. వినకపోవడం వల్ల హాయి మీద ఓడిపోతూ వచ్చారు. వెళుతున్నారు, ఓడిపోతున్నారు, వెళుతున్నారు, ఓడిపోతున్నారు, వెళుతున్నారు, ఓడిపోతున్నారు. కారణం ఏంటి? చాలాసార్లు మన కుటుంబాల్లో కూడా, అంటే మన వ్యక్తిగత జీవితంలో, మన దైనందిన జీవితంలో, మన బిడ్డల జీవితాల్లో, మన సంఘ జీవితంలో దేవుని వాక్యానికి లోపడకుండా, దానికి చెవివ్వకుండా ప్రార్థనలు చేస్తాం. దీర్ఘ ప్రార్థన చేస్తాం, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తాం, దినమంతా ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థనలకు ఏం రావట్లేదు. ఈ రోజున మన సంఘాల్లో నేను అంటూ ఉంటాను అప్పుడప్పుడు మా దగ్గర, ఏమంటే మనం దినమంతా ప్రార్థన చేస్తున్నాం, రాత్రి ప్రార్థన చేస్తున్నాం, అయినా సరైన ఫలితాలు మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎక్కడో మనము దేవుని వాక్యానికి ఏం చేయలేదు, లోబడలేదు. అందుకనే హగ్గై గ్రంథంలో ప్రజలతో అన్నాడు, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పోస్తున్నారు, మీరు దుప్పటి కప్పుకున్నా చలాగట్లా, మీరు నీళ్లు తాగుతున్నా దాహం తీరట్లా. ఈ అన్నిటికీ కారణం ఏంటి? మీ ప్రవర్తన సరిగ్గా లేదు. మీరు దేవుని వాక్యం విషయమై శ్రద్ధ కలిగి లేరు. ఈ చెబితే విన్నారా? చెబితే ఏం చేస్తారు? విడిచిపెట్టారు. ఈనాడు సంఘాల్లో జరుగుతున్న సంగతులు. కాబట్టి పిల్లరా, ఎప్పుడైనా సరే మనకు కష్టమే. దేవుని వాక్యమును గైకొనడం చాలా కష్టం. దేవుని వాక్యమును గైకొనడం అంటే సిలువను మోయటమే. దేవుని వాక్యాన్ని గైకొనడం అంటే ఏంటంటే సిలువను మోయటమే. అలా గైకొన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకేమిస్తాడు. అబ్రహాము అంతా ఆశీర్వదించబడ్డ కారణం ఏంటి? దేవుని మాట కూడా లోబడిపోయాడు. అయ్యా ఆ తండ్రిలో వద్దు, బంధువులు వద్దు, రక్త సంబంధులు పక్కన. మనం ఏం చేస్తాం? రక్త సంబంధులు పెళ్ళిళ్ళు వచ్చారు, మనం ఏం చేస్తాం? సేవకుడి దగ్గరికి వచ్చాను, అయ్యా ఈరోజు ఆదివారం పెళ్లి పెట్టారు, నేను వెళ్తాను అంటే సేవకుడు పర్మిషన్ ఇస్తే పెళ్లికి వెళ్ళి వచ్చామని అని చెప్తారు కొంతమంది. సేవకుడు పర్మిషన్ ఇస్తే పెళ్లికి వెళ్ళడం కాదు. దేవుడు నీకు పర్మిషన్ ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అది సేవకుడికి ఏముంది? మొహమాట మంది పర్మిషన్ ఇస్తాడు, అవునా కదా? అది ముఖ్యం కాదు. దేవుని వాక్యం నీకేం చెప్తుంది, దానికి నువ్వు లోబడతావు. అప్పుడు ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నదే. అబ్రహాము ప్రతి నిమిషము దేవుని వాక్యానికి ఏమైపోయాడు? అందుకే దేవుడు అతనికి 3 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. 3 అంతల ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం, నువ్వు నాకు భయపడేవాడని నాకు తెలుసు అన్నాడు. 2వ ఆశీర్వాదం, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. 3వ ఆశీర్వాదం, భూలోకంలోని సమస్త వంశములు నీ ద్వారా ఏం చేయబడతాయి. ఇవన్నీ 22 అధ్యాయంలో ఉన్నాయి. 22 అధ్యాయం 12 వచనం అదే, 22 అధ్యాయం 16 వచనం, 22 అధ్యాయం 18 వచనం కూడా 3. 12 వచనం ఏమనంటే, ఈ విషయంలో నువ్వు నాకు భయపడేవాడు అని నాకు అర్థమైపోయింది. 16 వచనం ఏమన్నాడంటే, నీకు ఒక్కడే కుమారుని నాకు వెనుదీయలేదు కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమునందరి ఇసుక వలెను నీ సంతానమును
నిశ్చయముగా ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో కష్టమైన యాక్చువల్గా చాలా కష్టం. ఆగర్ను పంపించడం అంటే తనకి చాలా కష్టం. ఇష్మాయిల్ని పంపించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే కన్న కొడుకు, ఇతను కన్న కొడుకు అండి, ఇతను పెంచుకున్న కొడుకు కాదు. కన్న కొడుకుని ఇంట్లోంచి పంపించేయమంటే ఎలా ఉంటుందో ఆలోచించాలి. అఫ్కోర్స్ ఆగర్ పుట్టినాడే అనుకున్నాం, కానీ ఎవరు పుట్టాడు? అబ్రహాం కదా పుట్టింది. కన్న కొడుకుని ఇంట్లోంచి పంపించేయమంటే, దాసిని కూడా ఇంట్లోంచి పంపించేయమంటే, దాసిని అంటే పంపించేస్తాడు, కొడుకుని ఎలా పంపుతాడు? దాసేడా అని మనిషి పోతుంది. కొడుకుని దాసినన్న పంపొచ్చేమో కానీ కొడుకుని మాత్రం అయితే లేడు, పంపలేడు. గుండెలు తరిక్కిపోతాయి. అయితే సిలువను ఎత్తుకున్నాడు. ఆ రోజు నేను ఎత్తుకున్నాడు, సిలువ ఎత్తుకున్నాడు. ఏమైనా పర్లా నీ మాట ఏంటనే నాకు కావాలి, పంపించేస్తాను, ఆడతోలేస్తాను. నేను దోనుకుంటారా? వాక్యమును గైకొనేటప్పుడు ఖచ్చితంగా మనమే ఏమెత్తుకోవాలని. అందుకని ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపబోనేడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు. ఇది లోకాసువార్త 9:23 దేవుడు చెప్పిన మాట, ఇది నా సొంత మాట కాదు. ఎవరైనా నన్ను వెంబడింపబోనేడలా ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే ప్రతిదినము మనం ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము మన సిలువ. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఏం చేస్తాడు? తప్పకుండా పెట్టాడు, జవాబిస్తాడు. మనకి చేయాలనుకున్న మేలు ఆయన ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆయన అన్యాయస్తుడు మాత్రము, ఆయన దుర్మార్గుడు మాత్రము. అందుకని యోబు అన్నాడు, ఆయన ఏమాత్రమును దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయముతో పొరపాటు కూడా అన్యాయం చేయడు, దుష్కార్యం కూడా కాబట్టి పిల్లల ఈ ఉదయకాలం లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాం. నిజంగా మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు మనము మొదటి వచనం ప్రకారము సింహము వలె ఎలా ఉన్నాం? ధైర్యంగా. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా. ఏంటి సింహం వలె ధైర్యంగా ఉంటే కారణం ఏంటి? వేదనలు బాధించట్లేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ పోరాడుతున్నాడు. అంతేకాదు యెహోవాను ఆశ్రయించి సమస్తమును గ్రహిస్తున్నాడు. 4వది యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. 5వది ఉపదేశమును అంగీకరిస్తున్నాడు. 6వది వీళ్ళ ధర్మశాస్త్రమును వింటూ ఉన్నాడు, దాన్ని అనుసరిస్తాడు. అందువల్ల సింహం వలె ఎలా ఉన్నాడు? ఏమి భయం లేదు, సింహం వలె ధైర్యంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామని మనకి ఏ భయం ఉండదు. ఇవన్నీ చేసినోడు బైబిల్లో ఉంటాడు, ఇవన్నీ చేసిన అతను బైబిల్లో దానియేలు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఆ దానియేలు ఏం చేయాలయ్యా, రేపు మిమ్మల్ని సింహభూములు వేస్తాను అన్నారు. సింహాలను కూడా తెచ్చేసారు, రెడీ పెట్టారు. దాదాపు 10 సింహాలు 6 తెచ్చారు, అన్నీ రెడీగా ఉన్నాయి. రేపు వేసేస్తారు మిమ్మల్ని అన్నారు. వేసేస్తారు మిమ్మల్ని అంటే అలాంటి సరే ఏమీ చూద్దాం, ఏమీ చూద్దాం. దేవుడు ఉన్నాడు కదా పైన. ఎందుకు కారణం? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రభువుని అనుసరిస్తున్నాడు. వేదనను బాధించగా మొదటిది. 2వది దేవుని వాక్యాన్ని అనుసరించి దుష్టులతో పోరాడుతున్నాడు. 3వది ఉపదేశానికి ఏం చేస్తున్నాడు? న్యాయమై యెహోవాను ఆశ్రయించి సమస్తమును గ్రహిస్తున్నాడు. 4వది యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు. 5వది ఉపదేశాన్ని ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. 6వది ధర్మశాస్త్రమును అనుసరిస్తూ ఉన్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అప్పుడు ప్రార్థన ఏం చేస్తున్నాడు? సింహాలేదు. అందుకే 10వ వచనం చదవనప్పుడు యథార్థవంతుల దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే చూసారా? ఇప్పుడు ఇతని మీద కొంతమంది దుర్మార్గులు ఈ నీతిమంతుల మీద అపనిందలు వేశారు. ఎవరి మీద? దానియేలు వేస్తే వాళ్ళు తవ్విన గోతులో వాళ్ళపడ్డారు. అదే దానియేలు 6:23 దానియేలు 6:23 వచ్చిన ఏమని రాయబడింది? రాజు ఆజ్ఞయ్యగా
దానియేలు మీద నింద మోపిన వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. ఆ. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. ఆ. వారు ఆ గృహ అడుగునకు రాకమునుపై సింహముల పాలైన. సింహములు వారి ఎముకలను సహితము పగుల గురికి పొడి చేశారు. సరే, ఎంత గొప్పగా ఉంది. తాను తవ్విన గోతులో వాడే తాను త్రవ్విన గోతులో వాడే పడిపోతాడు. ఆవిడ దేవుని వాక్యం ఏంటన్నా ప్రియులారా, మన జీవితాల్లో యథార్థంగా ఉన్నప్పుడండి మనల్ని ఎవరు కూడా ఏమి కూడా మనము దేవుని దృష్టిలో న్యాయమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రాంతంలో ఆలకిస్తాడు, మనకు జవాబులుగా ఇచ్చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మేలు చేస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. దేవుడి మాత్రం మన మధ్యలో దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించాలి. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ